తమ్ముడు వాళ్ళ ఇంటికాడ వంకాయలు అయితే ఉన్నాయండి. తెల్ల వంకాయలు, బులుగు వంకాయలు హార్వెస్ట్ చేస్తుంది అమ్మ అయితే. ఇదిగోండి వాళ్ళ కర్రీ వండటానికి. ఇదిగోండి పెద్ద వంకాయలు చాలా బాగుంటాయండి, టేస్టీగా అయితే. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇది కచ్చేమా ఇటు చిన్న కట్ చేసినది. బాగుంది సైజు, కూర బాగుంటుంది టేస్టీ. కానీ ఇవి కొనుక్కొచ్చేసారు, విత్తనాలు వేసారు మరి తమ్ముడు వాళ్ళు. విత్తనాలు కదండి, ఆకులు పంపించి సరిపోవు రెండు సరిపోతాయా? ఇది కింద ఇక్కడ చూడు, ఈ చేతి కింద పెద్ద కాయ బాగా. ఇదిగమ్మా ఇది చేతి కింద. అది కాదండి, ఇంకెక్కడైనా పెద్ద తింటే కోద్దాం. ఇది వేసామా? ఇది ఇక్కడ చూడు, ఇదిగో అది పెద్దదే, అది కోసి కట్ చేయి. అది కట్ చేయి, సరిపోతాయి మూడు. మాకు కాదు ఇక్కడ ఇక్కడ కాయ సరిపోతాయా? రెండు పూటగా ఒక పూటగా కూర? రెండు పూటలు చేసుకోవచ్చు. అంటే బాగా వేసారండి తమ్ముడు వాళ్ళు. కొంచెం ప్లేస్ బాగుంది, క్వార్టర్లో ఉంటారు వీళ్ళు, క్వార్టర్స్లో. ఇదిగండి పెద్ద శుభ్రంగా నీట్గా ఉంటే తీయచ్చు ఫోటో. సరేరా. టమాటాలు వద్దా? రెండే పండి, రెండుంటే అటు పక్క పదా, రెండు వచ్చాయి. బుడ్డ పండి బుడ్డి కావాలా? బుడ్డి నెమ్మది వెళ్ళు. తమ్ముడు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారండి. అమ్మాయి కూడా మరి కొత్తగా అభినవ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో చక్కగా చాలా బాగా వచ్చినాయి టమాటాస్, వంకాయలు. ఇదిగోండి ఇవైతే బులుగు వంకాయలు. ఇదిగోండి చాలా ఇంట్రెస్ట్. అమ్మ కట్ చేసింది కొన్ని, ఇదిగోండి ఇవి కట్ చేసింది వాళ్ళ. అయినా ఇంకా ఉన్నాయి కొన్ని, ఇదిగోండి అక్కడ సైజు పెద్ద ఇయ్యాను. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.